కుడి ఉన్న దేవుని సంఘమంతటికి తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించాలని ప్రభువును వేడుకుంటూ ప్రభునందు మిమ్మల్ని అందరినీ దీవించుచూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన సహాయమును, సిద్ధపాటును, ఆరోగ్యమును, సమయమును వీటన్నింటిని బట్టి ప్రభు యొక్క కార్యం ద్వారా మనందరికీ అనుగ్రహింపబడినటువంటి రక్షణ సంబంధమైన కొంత వెలుగును ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దామండి. ప్రభునందు మీ అందరికీ మనవి చేయుచున్నాను. దయచేసి ఈరోజు వర్తమానమును కొంచెం జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. చాలా కీలకమైన భాగము, మనందరితో మాట్లాడేటువంటి సందర్భం కూడా. ప్రియమైన వాళ్ళ, మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ లక్షణం గురించే ఈరోజు నేను మాట్లాడాలి. కానీ దాని గురించి ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. దాని సంబంధమైన అర్థాలు వెతుక్కునే ప్రయత్నంలో డిక్షనరీని చూస్తే కూడా చాలా ఆశ్చర్యపోయానండి. ఈరోజు మీ అందరితో దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే, చాడీలు చెప్పే నేచర్ ఉంటుంది కదండి, ఆ స్వభావం గురించి. కొండెములు చెప్పుట, ఇతరుల గురించి చెడు చెప్పుట, నిందలు మోపుట, ఈ పదాలు కొన్ని నేటివ్ లాంగ్వేజ్లో పితృలు అనుకో పదం కూడా వాడుతుంటారు. ఆ పదం కూడా నేను విన్నప్పుడు నవ్వొచ్చింది. అంటే ఒకరు మన మధ్య లేనప్పుడు వారిని గురించి ఇంకొకరితో చెప్పేటువంటి ప్రవర్తన. దీని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళ, కొంచెం ఓపిక కలిగి ఉండవలసిందిగా కోరుతున్నాను. మనకు వారానికి 1 గంట మాత్రమే దొరుకుతుంది వాక్యం కొరకు. సమయం తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మీరు కనిపెట్టుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మీరు రాగలిగినట్లయితే, పరిశుద్ధ దేవుడు తన ఆత్మ సహాయం చేత రక్షణను గురించి బైబిల్లో ఇచ్చినటువంటి సాక్ష్యం దగ్గర నుంచి ఈ దినము మన వర్తమానమును ప్రారంభించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం చదువుటకు నేను ఇష్టపడుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ లేఖనము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. పరిశుద్ధ దేవుడు తన వాక్కు ద్వారా మనకిస్తున్నటువంటి సాక్ష్యము, విట్నెస్ ఏమంటున్నాడు అంటే, రక్షణ గురించి పరిచయం చేస్తున్నప్పుడు ఇది గొప్పది అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, గొప్పది. ఈరోజు మన జీవితంలో దాన్ని చూసుకోగలగాలండి మనం. ఎందుకంటే అది ఈరోజు మీకు నాకు అనుగ్రహింపబడింది. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నేను మీకు గొప్పది అనుగ్రహించి ఉన్నాను. దీన్ని పెట్టుబడి మనం అడిగామనుకోండి దేవుణ్ణి, ఎంతని చెబుతాడు అనంటే, నా సమస్తమును మీకు అనుగ్రహించి ఉన్నాను అంటాడు. రోమపత్రికలో ఉంటుంది 8వ అధ్యాయంలో. సరే చూద్దాం, ఆ మాట కూడా ఒకసారి కలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే ఈ మాట చదువుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32 నేరుగా చదువుతున్నాను. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఎంత దేవుని యొక్క పెట్టుబడి, దేవుని యొక్క వ్యయం ఎంత అనంటే, తన సొంత కుమారుణ్ణి సమర్పించినంత. ప్రియమైన వాళ్ళ, అందుకోసమే దేవుడు చెప్తున్నమాట, ఇది గొప్పది. ఏమొచ్చింది రక్షణ ద్వారా మన జీవితంలోనికి? స్థిరంగా చెప్పనా, వెలుగు వచ్చిందండి. వెలుగు. నేను కొంచెం ఆలోచిస్తున్నాను, ఎందుకంటే బాగా అలవాటు పడిపోయాం లైట్స్కి. ఈవినింగ్ కాగానే వెంటనే లైట్ ఆన్ చేసుకుంటున్నాం. చీకటిని పెద్దగా మనం ఇష్టపడటం లేదండి. సరే, కొంచెం బయటికి వెళ్ళినా కూడా ఒకప్పుడన్నా బ్యాటరీ ఏదో పెద్ద పని ఉండేది. ఇప్పుడు సెల్లో మొబైల్ వచ్చేసరికి ప్రతి చిన్నదానికి వెంటనే టార్చ్ ఆన్ చేస్తున్నాం. ఒక విధంగా అండి, చీకటిని మనము చూడడానికో, లేకపోతే చీకట్లో ఉండడానికో, చీకట్లో ఏమన్నా చేయడానికో అంత తొందరగా ఇష్టపడటం లేదండి. వెంటనే కొంచెం బ్రైట్గా ఉండాలి, కొంచెం బ్రైట్గా ఉండాలనే దానికి వచ్చాం. ఇప్పుడైతే అలవాటు పడ్డాం. కానీ కొంచెం బాగా వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అసలు లోకంలో లైటే లేదనుకుందాం. ఆ పీరియడ్కి వెళ్తున్నాం, అందరం చీకట్లోనే ఉన్నాం. ఏదున్నా సన్సెట్ వరకు, ఈవినింగ్ వరకు అన్నీ కంప్లీట్ చేసుకోవాలండి. ఎందుకంటే చీకటి అయిపోయిందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది బాగా అలవాటు పడిపోయాం. కానీ ఆశ్చర్యకరంగా ఏం జరిగిందో తెలియదు. అనుకుందాం మన ఒక్కరింట్లోనే లైట్ ఉంది, ఇది ఎవరికి తెలియదు. సడన్గా బంధువులు ఎవరో మన ఇంటికి వచ్చేసారు. ఇంటికి రాగానే మనం లైట్ వేసుకొని చక్కగా మన ఇంట్లో ఉన్న అన్నీ మనం చేసుకోగలుగుతున్నాం. వండుకోగలుగుతున్నాం, సర్దుకోగలుగుతున్నాం, లేకపోతే ఏమన్నా చిన్న చిన్న పనులు చేసుకోగలుగుతున్నాం, లేకపోతే 8కో 9కో కూడా తినగలుగుతాం. ఇవన్నీ చూడగానే వాళ్ళకి ఆశ్చర్యం అసలు. అంతే కదా,
మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం అసలు లైట్ లేక. అరే ఇదేంటి ఇంత ఆశ్చర్యకరంగా ఉంది. ఆశ్చర్యంగా ఉండడం మాత్రమే కాదు, ఎంత ఉపయోగకరంగా ఉంది ఏంటి అసలు ఈ వెలుగు అనేది. ఈ రాత్రి కాగానే అన్ని పనులు చేసుకోగలిగేటట్టుగా ఉందేంటి. నిజంగా మీరు చెప్పండి, ఆ వచ్చినటువంటి ఆ ఫ్రెండ్కో ఆ రిలేటివ్కో నిజంగా మన ఇంట్లో ఆ లైట్ను చూడగానే ఏమనిపిస్తుంది చెప్పండి? ఇన్ జనరల్గా ఏమనిపిస్తుంది? సింపుల్గా చెప్పాలంటే అరే ఇది ఇంత బాగుంది, మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది. ఏమంటే మనం కూర్చొని ఏదో పెద్ద డెమో ఇవ్వాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. లైట్ ఇది, ఈ కంపెనీ ఇది, దాని ఉపయోగాలు ఇవి, దాని వాడకం ఇది అని చెప్పాల్సిన పని ఉంటుందా? వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇది ఎక్కడ దొరికింది మీకు, ఎక్కడ కొన్నారు? అయ్యో దీని అవసరం మాకు చాలా ఉంది, చెప్పండి మేము కూడా తెచ్చుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకము చీకట్లో ఉంది ప్రియమైన వాళ్ళరా. వెలుగు కలిగి బతుకుతున్నది ఎవరంటే క్రైస్తవుడు మాత్రమే. నిజంగా చీకట్లో ఉన్న లోకానికి వెలుగుగా ఉన్న మనల్ని చూడగానే ఈ వెలుగు కావాలనిపిస్తుందా? ఒకసారి వ్యక్తిగతంగా ఆలోచిద్దాం. ఈరోజు మనల్ని చూడగానే ఇంత ఆశ్చర్యకరంగా ఉన్నారేంటి మీరు, అరే ఇంత ఉపయోగకరంగా ఉన్నదేంటి మీ జీవితం. నిజంగా మనము మన కుటుంబమును చక్కబెట్టుకోవడం, మన పిల్లల్ని పెంచే విధానం కావచ్చు, నిజంగా సమాజంతో, ఇరుగు పొరుగు వారితో, మన పనితో, మన నిర్ణయాలతో, మన వ్యవహారాలతో, వీటన్నిటితో మనము అంటే నడుచుకుంటున్న రీతిని చూడగానే నిజంగా విస్తుపోయి ఆశ్చర్యపోయి అసలు ఇంత గొప్పగా ఉన్నారేంటి మీరు, నిజంగా వచ్చి అడగలిగేటట్టుగానే ఉందా మన వెలుగు? ప్రభు అన్న మాట ప్రియమైన వాళ్ళరా, మీరు లోకమునకు చాలా బాధ కలిగిందండి అది నాకు. ఇప్పటి వరకు నన్ను ఎవరు వచ్చి కూడా అలా పలకరించి మాట్లాడే అడగలేదు. అరే మీరు ఫోన్ వాడే విధానం వేరుగా ఉందండి, చాలా ఆశ్చర్యం అనిపించింది మీతో గడిపితే. స్ట్రేంజ్గా ఉన్నారు మీరు అన్నారు ఎవరైనా మనతో. అరే నా దగ్గర కూడా ఉన్నాయి, షేర్ చేస్తాను, ఓపెన్ చేయంటున్నారు. అంతే కదా, చాలా చేంజ్ అయిపోయామండి మనం. ఏమంటే ఈరోజు మనల్ని చూసి ఆశ్చర్యపోయేటట్టుగా లేం ప్రియమైన వాళ్ళరా. బట్ సీరియస్గా తీసుకోవాలి ఈ మాటని. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా, ఈరోజు ఒక వెలుగుతో దేవుడు మిమ్మును నన్ను నింపి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. చీకటిగా ఉన్న ఈ లోకంలో మనం వెలుగుగా ఉండాలండి. ఇది నాకు కలగడానికి రీజన్ ఏంటి అంటే, మొన్న కలర్ ఫెస్టివల్ కదా అయింది. అవగానే ఒక ప్లేస్లో పాపం చదువుకుంటున్నారు, వేరే స్టేట్లో జరిగింది, మీ అందరికీ తెలుసు, న్యూస్లో వచ్చింది. అపోజ్ చేశాడు, నాకు పుయ్యకండి నేను ప్రిపేర్ అవుతున్నాను. ముగ్గురు కలిసి మనం చంపేశారండి ఒకటి. ఆ వీడియో చూస్తే చాలా బాధేసింది ప్రియమైన వాళ్ళ. ఎంత చీకట్లో ఉన్నాం మనం అసలు. మన చుట్టూ ఉన్న లోకంలో ఇంత చీకటి ఉంది, వెలుగ్గా ఉన్న క్రైస్తవుడు నిజంగానే చీకట్లో ఉన్నవన్నీ ఆశ్చర్యపరుస్తున్నాడా ఈరోజు? నిజంగా ఒక ఇంట్లో ఎవరికీ కరెంట్ లేదు, ఎవరికి లైట్ అంటే తెలియదు, అలా సడన్ మన ఇంట్లోకి రాగానే చూడగానే అసలు మామూలు కాదండి, అసలు షాక్ అయిపోతారు వాళ్ళంతే. ఈరోజు మనల్ని చూసి కూడా అలా మన దగ్గరికి రాగలిగేటట్టుగా ఉండాలి ప్రియమైన వాళ్ళ. అప్పుడన్నీ మనం లక్ష్య పెట్టినట్టు మన రక్షణని. రూపాంతరపు కొండ భాగమును ధ్యానిస్తున్నానండి మొన్న. అక్కడ బాగా ఆశ్చర్యం అనిపించింది ఏమిటి అని అంటే, బాగా పరిచయం ఏంటంటే మనందరికి బట్టలు బాగా అలవాటండి. కాకపోతే ఆయన ఒక ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఉన్నాడు ప్రభు. ఆ ముగ్గురికి ఎందుకో ప్రభు బట్టలు చూడగానే షాక్. ఎందుకంటే వాళ్ళ దృష్టికి ఎలా తోచిందట అంటే వారు అనుభవం రాశారు. ఏమన్నారంటే, అసలు భూమి మీద ఏ చాకలి కూడా అంత తెల్లగా చలవలేదన్న పదం వాడబడిందండి బైబిల్లో. డాజ్లింగ్ వైట్ అంటాం కదా, కళ్ళు మిరుమిట్లు గొలిపేంత వెలుగుమయమాట ఆ బట్టలు. ఏమంటే ఆ బట్టలకు రంగు ఎక్కడిది అని అంటే సింపుల్గా చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళ, ప్రభులో ప్రజ్వలిల్లుతున్న ఆ ప్రకాశము ఆయన ధరించిన వస్త్రములను కూడా తెలుపు చేసేసిందండి. నిజం. ఇంకా స్థిరంగా చెప్పాలి అని అంటే, ఒక విధంగా ఆయన మీద కప్పినటువంటి ఆ పరదగా ఉన్నటువంటి ఆ బట్టలు ఆపలేకపోయండి. ఇక్కడ మీకు ఒక క్లాత్ కనపడుతుంది, మీకైతే విజిబుల్గా లేవచ్చు కానీ నాకైతే బయట నుంచి వస్తున్న ఆ విండో నుంచి వస్తున్న రేస్ అన్నింటినీ ఇది ఆపుతుందండి. నాకు ఇప్పుడు బయట ఉన్న వెలుగు మీకు కనపడినంత బ్రైట్గా కనపడటం లేదండి దీని నుంచి చూస్తే. కానీ ఆ రోజు రూపాంతరం కూడా మీద జరిగింది ఎంత అంటే, ప్రభువులోనున్న ఆ ప్రకాశమును ఆయన వేసుకున్న వస్త్రములు కూడా ఆపలేకపోయాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఈ మాట మీతో పంచుకుంటున్నాను అని అంటే, ఈరోజు మనందరం ఎలా ఉన్నాం తెలుసండి ఆ వెలుగుకి. ఇప్పుడు ఎలా చెప్పాలి మీతో, నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక లాంతర బుడ్డి ఉండేదండి, కిరోసిన్తో వెలిగేది. మనందరూ తెలుసు దాన్ని వెలిగించగానే ఏమవుతుందంటే వారానికి ఒకసారి మసిబారిపోద్దండి బాగా. డే బై డే వాడుతున్న కొద్దీ లోపల మసిపట్టి ఏమవుతుందంటే డిమ్ అయిపోతుందండి లైట్. మళ్ళీ మా మదర్ ఏం చేసేవాడు, టైం తీసుకొని మళ్ళీ ఒకరోజు కూర్చొని దాన్ని నానబెట్టి అది పగిలిపోకుండా జాగ్రత్తగా సబ్బు నీళ్ళతో మళ్ళీ తెల్లగా కడిగి మళ్ళీ పెట్టగానే మళ్ళీ బ్రైట్ ఇంత. ఈరోజు బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, ప్రభువు రక్షణ ద్వారా మీ యందు నా యందు నింపిన వెలుగుకు మనము దీపపు బుడ్డిల్లా ఉన్నాము. నిజం. మనం దీన్ని మసక మార్చండి, ఆ వెలుగు బయటికి రాకుండా ఆపుతున్నామా?
దీన్ని మరింతగా తెలుపుమయం చేసుకొని మరింతగా ప్రజ్వలిల్లేటట్టుగా మనం ఉంటున్నాం అనేది ఆలోచింపబద్దులము. మనము కొంచెం స్థిరంగా మీరు తీసుకోవాలండి ఈ మాటలు. ప్రభు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, ఆ పదం చూడండి ఎంత కఠినంగా ఉందో, తప్పించుకోవడానికి దారే లేదనిసాడండి. అవకాశం ఉందనుకుంటున్నారా? లేదు. ఏంటి ప్రభు నేను చేసే తప్పు అంటే ప్రభు అంటున్నాడు, మన యందు ప్రభువు నింపిన వెలుగును మనం ప్రజ్వలనీయకుండా, లేకపోతే అది షైన్ అవ్వకుండా అండి, మన 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 క్రియల చేత కావచ్చు, మన ప్రవర్తన చేత కావచ్చు, మన వ్యక్తిత్వం చేత కావచ్చు, ఆ దీపపు బుడ్డిని మసకబారుస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. అలాంటిది ఈరోజు ఒకటి మనం మాట్లాడుకోవాలండి. ఈ నేచర్ అండి, మీతో ఇందాక చెప్పాను కదా, ఈ చాడీలు చెప్పే తత్వము, అపవాదులు మోపేటువంటి ఈ స్వభావము, బ్యాక్ బైటింగ్ ఇంగ్లీష్లో. ఒకరు మన మధ్య లేనప్పుడు వారిని గురించి మాట్లాడే ఈ స్వభావం ఏం చేస్తుంది అని అంటే మన అద్దమును మసకబారుస్తుంది ప్రియమైన వాళ్ళరా. అయ్యో ఇంత చిన్నది కూడా కాదండి. అసలు నేను ఒక పదం చూస్తే షాక్ అయ్యానండి. అది ఐ థింక్ మీకు చాలా వరకు దొరకపోవచ్చు, కొన్ని డిక్షనరీలో వెతికితే నేను షాక్ అయ్యాను. ఇన్సెండియరిజం అనే ఒక పదం ఉందండి. అది చాలా విచిత్రంగా అనిపించింది. అది ఎందుకు రాశారు నాకు తెలియదు. కాకపోతే ఈ కొండెములు చెప్పుట అన్న దగ్గర ఒక డిక్షనరీ అనువాదంలో తీసుకొచ్చిన పదం ఏమో తీసుకొచ్చి పెట్టారంటే ఇంటిని తగలబెట్టుట అన్న ఒక అర్థం రాశారండి. నేను షాక్ అయ్యాను. అసలు దీనికి దానికి సంబంధం ఏంటి అసలు? బట్ ఆ మీనింగ్ ఉందటండి అందులో. అది వెంటనే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది అనంటే ఒక లేఖనం దగ్గరికి తీసుకెళ్ళింది. ఇదే పత్రికలో ఉంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి మీరు వస్తే చాలా బాగా రాయబడిందండి ఈ మాట. ఇది కొంచెం మనకు వ్యక్తిగతంగా అర్థం కావాలి. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడగలిగితే ఒక పదం ఉంది అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యము, క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు మనము స్థిరముగా చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు. దేవుడు తనకు నివాసయోగ్యంగా మనల్ని అందరినీ నిర్మించుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. అయ్యో మనకు తెలియని లేఖనాలా? ప్రభు అన్నమాట. ఈ వాక్యం మీ యందు నిలిచిన ఎడల ప్రభు అన్నాడు, నిన్ను తండ్రియు మీ యొద్ద నివాసము చేతుము, ఇదిగో మీ హృదయం అనే తలుపు యొద్ద ఉండి నేను తట్టుచున్నాను. కొన్ని ఆలోచనతో చూస్తే ప్రభువు మన యందు ఉండాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నట్టుగా తోస్తుంది చూడండి. అయ్యో మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఏం మాట్లాడుతున్నా ఈ లేఖనాలన్నీ అనంటే దేవుడు మనల్ని అందరినీ తనకు ఇంటిగా నిర్మించుకుంటున్నాడని మనం చెప్పొచ్చండి. సొలొమోను గారు కూడా చాలా పెద్ద మందిరం కట్టేశాడు. ఎంత పెద్ద మందిరం కట్టాడు అని అంటే చాలా అనుకున్నాడండి ఆయన. ఎందుకంటే అప్పటికి ఆయన రిచెస్ట్ కింగ్ అంతే, ఇంకా అన్డౌటెడ్లీ అది చాలా వచ్చేసింది ఆయన దగ్గరికి. ప్రభు కూడా చాలా అనుగ్రహించి ఉన్నాడు, పెద్దది కట్టాలనుకున్నాడు, కట్టాడు. ఆయన ఏమనుకున్నాడు అంటే ఇది దేవునికి ఇష్టపడి తీసుకుంటాడు అనుకున్నాడు. కానీ ప్రభు రాత్రి ఆయనకు దర్శనంలో మాట్లాడగానే ఆయనకు అర్థమైపోయింది ప్రియమైన వాళ్ళ. బట్ నెక్స్ట్ డే ఓపెనింగ్ అప్పుడు ఆయన ప్రేరే వేరుగా ఉంటుందండి. జస్ట్ నీ పరిశుద్ధ సన్నిధి అటువైపు చూసి ఎవరైనా ప్రార్థన చేస్తే నీ కనికరము, నీ సన్నిధి ఉంటే చాలన్నటువంటి కన్క్లూజన్కి వస్తాడండి ఆయన. నాకు అనిపించింది దేవుడు నిశ్చయంగా ఆయనతో వెల్లడి చేసి ఉండొచ్చు, నేను హస్తకృతమైన ఆలయంలో ఉండను. అలానే నువ్వు కట్టిందాన్ని నేను తిరస్కరించడం లేదు. అసలు దానికి నేను పర్మిషన్ ఇవ్వడానికి రీజన్ మీ నాన్న. ఎందుకంటే ఆయన ఇష్టపడ్డాడు, ఆయన ఇష్టం నాకు కూడా ఇష్టం అనిపించింది. దేవుడేం ఓపెన్ అయి చెప్పలేదు ప్రియమైన వాళ్ళారా. ఆయన కూడా నేను ఆకలి కొన్న ఏడలా మీకు చెప్తాను అనుకుంటున్నారా? చెప్పను. దావీదు గారు రాసుకున్న మాటేనండి అది కూడా. ఆయనకు అర్థమైంది, ఓకే నా దేవుడు నాతో పంచుకోకపోయినా కొన్ని చూసుకొని కొన్ని అర్థం చేసుకొని ఆయన ఏమనుకున్నాడంటే నన్ను ఇక్కడ వరకు హెచ్చించిన దేవునికి కొంత కూడా ఒక మంచి స్థితి కలిగించలేని స్థితిలో ఆయన పెట్టడం ఏంటి, ఆయన మందసం ఇక్కడ పడి ఉండడం ఏంటి, లేదు ఒక శ్రేష్టమైన చోట అది కనపడాలి. ఆశపడ్డాడు, కానీ దేవుడు ఇష్టపడలేదు. కానీ కుమారుని చేత కట్టి నేను గంత నొందుతాను. కానీ అప్పుడు దేవుడు అన్నమాట, నిజంగా చెప్పుచున్నాను, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, హస్తకృతమైన ఆలయములలో నేను నివాసం చేయను. ఇది యెషయా ప్రవచించారు. సొలొమోను ఆలయమును గురించి చెప్పబడిన ప్రవచనం. నూతన నిబంధనలో పౌలు గారు మాట్లాడిన, స్టెఫెన్ మాట్లాడిన మాట. కానీ అది యెషయా ప్రవచించినప్పుడు మాట్లాడిన దగ్గరికి వెళ్ళి చూస్తే కొన్ని మాటలు కనపడతాయని మనకి. అదొకసారి చూద్దాం. యెషయా గ్రంథము 66లోనికి మీరు వస్తే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66లో మీరు రాగలిగినట్లయితే 2వ వాక్యం నుంచి చదవాలని నేను ఆశపడుతున్నాను.
లేకపోతే మొదటి నుంచి కనెక్టివిటీ. యెషయా గ్రంథము 66వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది, అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాకపోతే వెంటనే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఎందుకంటే ఆయన ముందే డిసైడ్ అయ్యాడు ప్రియమైన వారు. ఆయన ఉండాలనుకుంటున్న చోట ఎక్కడ అనుకున్నాడంటే, నేను ఒక వేరే ఇల్లు కట్టుకుంటున్నాను, అక్కడ ఉండాలని నేను ఆశపడుతున్నాను. నిజంగా అండి, ఈరోజు రక్షణ ద్వారా మనలందరినీ దేవుడు ఆయన కొరకు ఒక ఇంటిగా నిర్మించుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. విశ్వాసమును తుదమట్టుకు నిరీక్షణను చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని చెప్పబడిందండి లేఖనము. మన ఇందు దేవుడు నివాసం ఉండాలనుకుంటున్నాడు. అయితే బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, మనందరికీ తెలియకుండానే మనం చేస్తున్న ఒక పెద్ద తప్పే ఉంది అని అంటే, దేవుని ఇంటిని కులగొట్టుకుంటూ పోతున్నామండి మనం. నిందల చేత, అపవాదుల చేత తగలబెడుతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఆయన ఇంటిని తగలబెడుతున్నాము. మనకేమనిపిస్తుంది అని అంటే, నేను పలానా పర్సన్ గురించి చెప్పాను కదా, ఓకేనండి, అందులో కొంత నిజం ఉంది, కొంత కలిపాను నేను, కానీ నిజం అయితే ఉంది కదా, ఎంత కొంత సమాచారం అయితే తెలవాలి కదా. కానీ ఒకసారి ఆలోచించి చూడండి, మనం చేస్తున్న కీడు కూడా కొన్నిసార్లు మనకు అర్థం కావాలి. ప్రభువు ప్రియమైన వాళ్ళరా, ఒక ఆలోచన కలిగి మనందరి పట్ల అండి, నాకు ఫేవరెటిజం ఉంది, నేను చాలా పక్షపాతంతో ఉంటాను, నేను చాలా చూజీగా ఉంటాను, నాకు వీళ్ళే కావాలి వీళ్ళొద్దు అని విసర్జించేవాడు కాదు ప్రియమైన వాళ్ళరా. ఆయన యొద్దకు వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రమును తిరస్కరించాడని ఒక ప్రామిస్ చదువుకుంటున్నాం కదా మనం నెలలో. ఆయన తిరస్కరించేవాడుగా లేడండి. ఇంకెంత ఆశ కలిగి ఉన్నాడట అంటే, ఆకర్షించినది మొదలుకొని వచ్చి నివాసం చేయాలనుకున్నంత వరకు మనందరి జీవితంలో క్రియ చేయుచున్నాడు దేవుడు. ఈరోజు నిజముగా మనము దేవునికి ఒక నివాస యోగ్యముగా, ఒక ఇల్లుగానే ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఒకసారి ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. దానికి ప్రతిగా జరుగుతున్నది ఏమిటి అని అంటే, నిందలు మోపుతున్నామండి తెలియకుండానే. నేను కూడా ఉన్నాను అందులో, నా పోర్షన్ కూడా ఎంతో కొంత ఉంది, చర్చ్లో మీది కూడా ఎంతో కొంత ఉంది. కాకపోతే ఈరోజు మీతో పంచుకుంటున్న ఈ వర్తమానం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, మిమ్మల్ని విమర్శ చేయటం కాదు, మిమ్మల్ని ఏలెత్తి చూపించడం కాదు, మీలో ఇది ఉంది, మీరే ఆ వ్యక్తి ఎవరో కాదు మీరే అని మిమ్మల్ని ఏదో నేరస్థాపన చేసి చేతులు దులుపుకోవడానికి కాదు ప్రియమైన వాళ్ళని మాట్లాడుతుంది. నా యందు నాకు దేవుడు చూపించిన లేఖనములను బట్టి, అవును ప్రభువా నేను అంగీకరిస్తున్నాను, నాకు తెలియకుండానే కొన్ని నిందలను మోపుతూ సహోదరుల మీద చెడు అభిప్రాయం కలిగి ఉండి నీ ఇంటిని నేను పాడు చేయుచున్నాను, తగలబెడుతున్నాను, నన్ను క్షమించు. కానీ మార్పుకు నాకు ఒక దారి చూపించని అప్పుడు ఒక చిన్న దారి కనపడింది, ఆ దారి మీతో పంచుకోవాలని. నిజం ప్రియమైన వాళ్ళ, అదే నా ప్రధానమైన ఉద్దేశం. మనం చాలా విరివిగా చూడగలమండి. బైబిల్ మీరు చదువుతున్నారు అనుకోండి, ఎన్ని చోట్ల కనపడుతుందంటే పాత నిబంధనలో మరీ ఎక్కువగా కనపడుతుందండి. కొన్ని రిఫరెన్స్లు చూడండి, బైబిల్ స్టడీగా ఉపయోగపడుతుంది. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలోనికి మీరు వస్తే, కీర్తనల గ్రంథము ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఎన్నిసార్లు దేవుడు ప్రస్తావించాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఆ మాటల ఎడల. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 3వ వాక్యం మీరు చూడగలిగితే, 3వ వాక్యంలో అంటున్నాడు, అటువాడు నాలుకతో కొండెములాడాడు. ఆ తర్వాత అంటున్నాడు, తన చెలికాని వానికి కీడు చేయుడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, దేవుని పరిశుద్ధ సన్నిధిలో నివసించేవాని గురించి చెబుతున్నాడండి. నథింగ్ బట్ మన గురించి ప్రియమైన వస్తున్నాం, ఆయన సన్నిధిగా సమకూడుతున్నాం, ఒకరికొకరం ఇక్కడ చేరుకొని సహవాసం ద్వారా దేవుని సన్నిధిని కలిగిన వారంగా ఉన్నాం. ఇందులో ఉన్నవాడట అంటే ఏం చేయడట అంటే, తన సహోదరుని మీద కొండములు చెప్పడట ప్రియమైన వాళ్ళారా, నిందలు మోపడట, మన మీద అబద్ధములు కల్పించాడట. ఇంకొక వాక్యం చూడు, ఈయన కుమారుడు రాసిన మాటలు, సొలొమోను రాసిన మాటలు చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటాయండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. 2 సార్లు రిపీట్ చేశాడు ఆయన. సార్ చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం ముందు 8 చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 8. మీరు 8 చూడగలిగితే అక్కడ ఇదే కనపడుతుంది, కుండగాని మాటలు రుచిగల భోజ్యములు. ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. నేరుగా కిందేమన్నాడు తెలుసండి, అవి నేరుగా కడుపులోనికి దిగిపోవును. ఏమండి, మనం ఇది మీకు తెలియాలి, ఎలా చెప్పాలి మీతో, మన కనికరం కావచ్చు,
మన హృదయంలో ఉన్నటువంటి మాట కావచ్చు. ఏమంటే మనకు నోరున్నంత మాత్రాన పలుకుతలేమండి. కొంతమంది ఏమంటుంటారంటే మన ప్రేగులలో నుంచి వస్తుందటండి ఆ మాట. నిజము, దాన్ని చెప్పడం కూడా కొంచెం కష్టము. ఎక్కడి నుంచి తీసుకుంటామంటే తెలుసా? ఇక్కడ నుంచి ప్రియమైన వాళ్ళారా, నిజం, వాస్తవం. మీరు ఫుడ్ తినకుండా ఒక 4 రోజులు ఫాస్టింగ్ టైంలో ట్రై చేయండి. సీరియస్గా కూడా వచ్చి మనతో మాట్లాడుతున్నాను, నీకు దండం పెడతాను రా బాబు, ఇంత తింటాను, తిరిగి బలం వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. నోరుందిగా, సమయం ఉందిగా, మాట్లాడు. నో, ఇక్కడ నుంచి రావాలండి. నిజము, ప్రాక్టికల్గా అక్కడ ఉంది ప్రియమైన వాళ్ళారా. కొండములకు ఉన్నటువంటి నేచర్ ఏంటంటే తెలుసా అండి, వినగానే టక్కిని ఇక్కడ చేరిపోతాయటండి. ఎందుకు? మరింత బలంతో బయటికి రావడానికి. నిజమండి, మనం ఎక్స్పీరియన్స్ చేసిందే. అయ్యో, మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా, మీరు ఒక వ్యక్తి గురించి అంటే ట్రూత్ చెప్తాను ట్రై చేసి చూడండి, మనకు చాలా బలం తక్కువ ఉంటుందండి. కానీ ఆ వ్యక్తి గురించి లేనివి చెప్తున్నప్పుడు చూడండి, నాలుక భలే ఆడుతుందండి అసలు నోట్లో, తెలుసా? అయ్యో, అబద్ధం ఏం చెప్పట్లేదు, నిజమే మీతో చెప్తున్నాను. ఎంత తత్తరపడుతుంది తెలుసా అండి, సూపర్గా ఆడుతుంది అసలు. అప్పుడు అసలు నత్తి రాదండి కదా. నిజం ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ ఇంకోసారి రాస్తాడండి ఇదేమాట. చూడండి, ఇదే సామెతలు 26లో ఉంది ప్రియమైన వాళ్ళారా. 26వ అధ్యాయము, సామెతల గ్రంథము 26వ అధ్యాయము. ఒకసారి 20వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, 20వ వాక్యం చూద్దాం, తర్వాత 22 కూడా చూద్దాం. 20లో ఏమంటున్నాడు? కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది, కొండమాడు లేని ఎడల జగడం కూడా ఆగిపోతుంది. ఈరోజు గొడవలు మరీ పెద్దగా అవుతున్నాయంటే రీజన్ ఏమిటి అంటే, కల్పించి నిందలు మోపి ఉన్నవి లేని చెప్పి పెద్ద చేసేవారు చాలామంది ఉన్నారు కనుకనే సమస్యపోవట్లేవండి. ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. వండర్ అనిపిస్తుందని మనం కూడా అర్థం వస్తున్నాం వాటికి. ఏమంటే ఒక అన్యుడు సాగుతున్నాడంటే అర్థం ఉంది ప్రియమైన వాళ్ళారా, అతడు వెలుగు కాదు, చీకట్లో ఉన్నవాడు. కానీ క్రైస్తవునిగా మనం ఇందులో సాగుతున్నామంటే మనలో ఉన్న వెలుగు చీకటి అయిపోతుంది. ప్రభు అన్నమాట, ఒకవేళ మనలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడండి. వాల్యూ విషయంలో కాదు, స్టేట్, దాని కండిషన్ ఎంత భయంకరమైంది అని అంటే ఇక బాగుపరిచేది ఉండదు. అందుకోసం 22లో కూడా అదే రిపీట్ చేస్తాడు వెంటనే ఆయన. అదే అధ్యాయం 22 మీరు చూస్తే ఆయన అంటున్న మాట చూడండి. 22లో కూడా అంటున్నాడు, కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి కడుపులోనికి దిగిపోవును. నిజమండి. ఏమో నాకు తెలియదు ప్రియమైన, ఒక వ్యక్తి గురించి మంచి మనకు ఎంత మేరకు గుర్తుందో తెలియదు, కానీ ఒక వ్యక్తిని గురించిన నింద అండి మనకైతే ఏంటో శిలాపలకం మీద రాసిన అక్షరాలు లాంటివి సమసిపోవండి అసలు మన హృదయంలో నుంచి. చూడగలుగుతున్నాం కదా ఈ స్థితిని, కానీ ఈ స్థితిని దేవుడు అంగీకరించడం లేదు ప్రియమైన వాళ్ళారా. నిజంగా నాకు ఆ పదంతో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంటిని తగలబెట్టే స్వభావం లాంటిదటండి అది, లిటరల్గా తగలబెట్టుటే. ఇంకా ఎందుకు ఈ మాట మీతో అంటున్నానంటే, దేవుడు ఒక్కొక్క విశ్వాసిని, అది సహోదరి కావచ్చు, సహోదరుని కావచ్చు, ఆయన రక్షణలోనికి నడిపించుకొని వారి జీవితంలో అనేకములు జరిగించి, ఎందుకంటే చిన్నవి జరగవు ప్రియమైన వాళ్ళారా. ఒక వ్యక్తి జీవితంలో దేవుని కార్యములు, సంతోషం ఉందండి, దుఃఖం ఉందండి, బాధ ఉంది, ఆనందం ఉంది, నష్టం ఉంది, లాభం ఉంది, చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. వీటన్నింటినీ సమస్తమును సమకూర్చి జరిగించుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే తనకు ఇంటిగా నివాసయోగ్యంగా అతన్ని కడుతున్నాడు. కాకపోతే ఏం జరుగుతుంది అంటే మనకు తెలియకుండానే అండి మనము ఆ సహోదరుని గురించి ఇతరులకు చెబుతున్నటువంటి చాడీలు, కొండెములు, నిందలు, అపవాదులు ఉన్నాయి కదా. వీటిని బట్టి ప్రియమైన వాళ్ళరా ఆ ఇల్లును మనం దగ్గరుండి తగలబెడుతున్నాం. చాలా బాధ అవుతుందండి. చాలా సంవత్సరాల క్రితం మా ఇంట్లో వుడ్ కటింగ్ మిషన్ ఉండే, దానికి పెద్ద షెడ్ ఉండేదండి, ఒక విధంగా వర్క్ ప్లేస్. మొత్తం తాటి చెట్టు కమ్మలు ఉంటాయి కదండి, వాటితో ఉండే స్టార్టింగ్లో. జాతర అనమాట మా ఇంట్లో. ఎందుకంటే చాలా పెద్దదండి, ఎడ్ల బండ్ల మీద పెద్ద పెద్ద కుప్పలతో వచ్చేది, 2-3 బండ్లు వచ్చేది. ఎందుకంటే సుమారు ఎంత లేదన్నా ఒక 2000 పైమాట అనుకుంటాను, 2000 కమ్మలతో కప్పేవాళ్ళండి. 2-3 దినాలు నడిచేది, ఒక హంగామా ఉండేది అనమాట. దట్టు ఈ సమ్మర్లోనే ప్లాన్ చేసేటోళ్ళు. విపరీతమైన ఎండ నుంచి కొత్తగా కమ్మలను కొట్టేసి కొద్దిగా ఆరబెట్టి వెంటనే ఆ రూఫ్ వేయగానే ఏసీ ఉన్నట్టే ఉండేదండి దాని కింద. కొన్ని సంవత్సరాలు దాని కిందనే వర్క్ జరిగేది. చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయిందండి, ఒక కార్నరు మంట అంటుకుంది. నిజంగా స్టిల్ రిమెంబర్, కొంచెం ఊహ వచ్చిన తర్వాత జరిగిన సంఘటన. ఆ రోజు చల్లార్చిన తర్వాత అంటే అక్కడ ఉన్న గుంపు అనుకున్నమాట హ్యూజ్ అండి. ఐఎమ్ నాట్ రాంగ్, ఈ గోడ నుంచి ఆ గోడ చివరి వరకు ఉంటుందండి, అంత పొడుగు ఉంటుంది.
ఇంత పెద్ద కొట్టమే కనుక కాలిపోయి ఉంటే దాని పక్కన ఎంత అండి, మహా అంటే ఒక 3 ఫీట్ల దూరంలోనే మా ఇల్లు ఉంటుంది. అది కూడా సగం మట్టితో, మొత్తం మట్టితోనే, రూఫ్ అంతా వుడ్తోనే ఉండేది. ఇది అంటుకుందంటే అది అందుకునేది. అక్కడే దానికి ఇంకొక వైపు పెద్ద గడ్డి భాగం కూడా ఉండేది. అసలు అన్ఇమాజినబుల్ అండి ఆ ఇన్సిడెంట్. నిజంగా ఆ రోజు వారందరూ అనుకున్న మాటలు గుర్తొస్తుంటాయి. ఇది కనుక చల్లార్చకపోయి ఉంటే, చూసి ఆర్పకపోయి ఉంటే అసలు తీవ్ర నష్టం అయ్యి ఉండేది. ఇక్కడ ఏం జరిగేది ఎవరం కూడా ఊహించే వాళ్ళం కాదు. సమ్మర్లో గాళ్ళు చాలా వేగంగా వస్తాయి. ఒక్కసారి అంటుకుంది అనుకోండి, ఆపడం చాలా కష్టం అండి. ఎందుకు ఆ సంఘటన చెప్తున్నానంటే, అది కాలిపోతున్న పరిస్థితిని ఊహించుకున్న ప్రతి ఒక్కరూ బాధపడ్డారండి. ఈవెన్ మనం కూడా చిన్న ఫైర్ ఇన్సిడెంట్ చూస్తే అక్కడెక్కడ బాధపడతాం ప్రియమైన వాళ్ళారా. అది మనకు అర్థమైతేనండి, ఒక సహోదరుని మీద, మనం సహోదరి మీద నిందలు మోపి వాళ్ళని తగలబెడుతున్నామంటే బాధ కలగాలి ప్రియమైన వాళ్ళారా. నిశ్చయముగా ఒక దేవుని ఇంటిని మనం తగలబెడుతున్న వారము అంగీకరించాలండి, అంగీకరించాలి. నేనేమి ఆరోపణ చేయను, కానీ నేను ఒకటి ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళారా. ప్రభు కూడా ఆశపడేది అదే. ఈరోజు మీరు ఈ మాట దగ్గరికి రండి, నేరుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ప్లీజ్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి వస్తే, నిజంగా మన లీజర్ టైం అనుకుంటారో, లేకపోతే మనతో ఎవరు లేని సమయం అనుకుంటారో, మనల్ని ఎవరు కూడా పరీక్షించని ఒక సమయం ఉంటుంది కదా, అప్పుడే కదా వీటన్నిటికీ స్కోప్ ఏర్పడేది మనకి. ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డీకి షేర్ చేయడమో, స్ప్రెడ్ చేయడమో, ఏ దానికైనా టైం దొరకదు అప్పుడే కదా. దాని గురించి దేవుడిస్తున్న సలహా పాటిద్దాం ప్రియమైన వాళ్ళారా. నిజంగా ఈ భక్తుడు అనే మాట ఛాలెంజింగ్ అనిపిస్తుంది నాకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం నుంచి జాగ్రత్తగా చదువుతున్నాను చూడండి. 12వ వాక్యము 2వ అధ్యాయం 12 నుంచి. ఎందుకంటే పై కాంటెక్స్ట్ అంతా ఏంటో తెలుసా, ఏకత్వం గురించే మాట్లాడాడు. ఏకత్వం గురించే. అసలు మామూలుగా ఆశపడటం లేదట దేవుడు మనం కలిసి ఉండాలని. ఎందుకంటే ఆయన ఇల్లు తగలబెట్టడానికి ఇష్టం లేదు ప్రియమైన వాళ్ళ, ఆయన ఉండాలనుకుంటున్నాడు. మీరు నేను అంగీకరించగలిగితే మనలో ఏ ఒక్కరు కూడా నశించుట తండ్రికి ఇష్టం లేదు ప్రియమైన వాళ్ళారా. నిజమండి, మనలో ఏ ఒక్కరు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు. కానీ మనమే ఒక సహోదరుని దేవునికి దూరం చేస్తున్నాం ఈ వ్యక్తిత్వంతో అనంటే, అయ్యో మనల్ని ఎవరు తప్పిస్తారు? ఇక ఇంత గొప్ప రక్షణను మనము ఈ విధంగా నిర్లక్ష్యపరిచి దీన్ని మనము పాడు చేసిన ఎడల మనం తప్పించేవారు ఉండరు ప్రియమైన వాళ్ళారు, అంతే. ఇంకా కానీ తప్పించుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉన్న మార్గం మీరు చూడగలిగితే 12 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 12లో ఏమంటున్నాడు అంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించాలి. ఏంటి నాకు ఇందులో కనపడిన లైట్ అంటే, బ్యాక్ బైటింగ్ అంటే ఏంటంటేనండి, ఒకరి మీద చాడీలు చెప్పడం అంటే ఏంటంటే, అతను మన మధ్యలో లేనప్పుడు అతని గురించి మాట్లాడుకోవడం అండి. ఇక్కడ కూడా పౌలు గారు అదే అడ్రస్ చేస్తున్నాడు. నేను మీ మధ్య లేని కాలమందు, మీ గురి దేని మీద ఉండాలో తెలుసా? మీ డిస్టర్బెన్సెస్ మీద కాదు, మీ అబ్జర్వేషన్స్ మీద కాదు. మీరేదో నెట్ పికింగ్ చేసి మీరేదో పెద్ద డిటెక్టివ్ అయిపోయి మీరేదో కనిపెట్టినట్టు వీటి గురించి మాట్లాడుకోకండి దయచేసి. నేను వచ్చినప్పుడు బాగానే కనపడుతున్నారు కదా. సండే ఎలా ఉందామండి మనం? సండే మన 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 పలకరింపులు ఎలా ఉన్నాయి? నిజమండి, ఒకరినొకరం చూసుకుంటున్నప్పుడు ఎంత జాగ్రత్త, అనుకువ, మెలకువ, మంచిగానే ఉన్నాం కదా. పౌలు గారు కూడా అది అంటున్నాడు ఈ సంఘంతో. మీరు కూడా ఏం చేయండి అంటే, నేను మీ మధ్య మాత్రం ఉన్నప్పుడే కాదు, నేను మీ మధ్య లేని ఈ కాలమందు మరీ ఎక్కువగా మీ గురి దేని మీద ఉండాలంటే మీ సొంత రక్షణ విషయంలో జాగ్రత్త, మీ సొంత రక్షణ విషయంలో జాగ్రత్త. ఈవెన్ ప్రభు సువార్తలో కూడా అదే ఘట్టం ఏర్పడింది ప్రియమైన వాళ్ళారా. ప్రభు ఏమో సీరియస్గా శిష్యులతో మాట్లాడుతున్నాడండి. మనకు బాగా టచ్ అవుతుందండి ఇది. మీరు అఫెండ్ అవ్వడానికి చెప్పడం లేదు, రియలైజ్ అవ్వడానికి చెప్తున్నాను. మళ్ళీ మీరు అభ్యంతరపడటకు చెప్తున్నారు, గ్రహించడానికి చెప్తున్నమాట. ప్రభు సీరియస్గా శిష్యులతో మాట్లాడుతుంటారు. ఒక శిష్యుడు ఉండి, ప్రభు అలా అయితే చెప్పు, మరి రక్షణ పొందిన వారు కొద్దిమందేనా? చాలా సీరియస్గా అడుగుతాడు. అప్పుడు ప్రభు అన్నమాట నిశ్చయంగా చెప్పాడు, ప్రభు నీ సంగతి నువ్వు చూసుకో ముందుగా. అది చాలా షాకింగ్ స్టేట్మెంట్ అండి. ప్రభు నిశ్చయంగా తెలుసు ఎవరు అంగీకరించేవారో ఎవరు అంగీకరించిన వారు అంటే ఆయనకు తెలుసు అండి. చెప్పడం ఆయనకు ఫింగర్స్ మీద, నిజం ప్రియమైన, ఆయనకు చెప్పడం ఫింగర్స్ మీద ఆ రోజు. కానీ ప్రభు దృష్టి దాని మీద లేదు ప్రియమైన వాళ్ళారా. ఆయన అంగీకరించిన వారి మీద మాత్రమే ఉంది. అలా చెప్పగలిగితే మన మీద మాత్రమే ఉంది. అప్పుడు ప్రభు అన్నమాట, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడము. అనేక మంది ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదు, వారిలో నువ్వు కూడా ఉండకుండా చూసుకో. పౌలు గారు కూడా అంటున్నమాట అదేనండి. ఇంత కష్టం కనుకనే సొంత రక్షణ, మీరు దాని మీద దృష్టి కలిగి ఉండండి. ఇంకా ఇవన్నీ కనపడతాయండి, ఇవన్నీ మనకు తెలిసేటివే.
ఎందుకంటేనండి ఈరోజు అంటే మన పదాలకు అడ్డం లేదండి, ఈ పదాల సమాచారం చేరడానికి కూడా ఈరోజు అడ్డం లేదు ఏది. దీనికంటేనండి చాలా వెనక రోజులు ఉంటేనే బెటర్ ఏమో. నేను చెప్పేది మన ఫోన్ గురించేనండి. అది లేని దినాల్లో ఉంటే మేలు జరిగేదేమో మనకి. తక్కువ సమాచారం తెలిసేది కదా. ఈలోపు అది ట్రూతా ఫాల్సా కొంత టైం దాన్ని మనకు రివీల్ చేసేదండి, అంతే కదా. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్రాక్షన్స్లో ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేస్తున్నాం. పాస్ చేసిన తర్వాత సంభవ్ సిచ్యువేషన్ తెలియడము, లేకపోతే దానికి సంబంధించినటువంటి లోటుపాట్లు మనకు తెలియని నాలుక ఖర్చుకుంటున్నాం. పోనీలే ఏమవుతుంది మర్చిపోతుండొచ్చులే వాళ్ళు అనుకుంటాం, కానీ చాలా కష్టం అంటండి. ఇది కొంచెం బ్లరీగా ఉంది మైండ్లో, సగం మర్చిపోయానండి. ఒక సేవకుడు ఒక చక్కటి సదృశ్యం చెప్పి ఉన్నాడట దీని గురించి. ఎలాంటిది నువ్వు ఇతరులకు చేరవేసేటువంటి ఈ అపవాది యొక్క నేచర్ ఎలాంటిది, ఆ నింద యొక్క నేచర్ ఎలాంటిది అని అంటే నీకు దాని ఇంపాక్ట్ తెలియాలి కదా. అందుకోసం ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, ఒక కోడి దానికి సంబంధించిన ఈకలన్నీ తీసుకొని నువ్వు ఏం చేయంటే వీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్క ఈక ఒక్కొక్క ఇంట్లో వేసుకుంటూ వెళ్ళిపో. ఒక 2-3 రోజుల తర్వాత వెళ్ళి మళ్ళీ నువ్వు అన్నీ వేసిన ఈకలు ఉంటాయి కదా ఇండ్లలో, అవన్నీ మళ్ళీ గ్యాదర్ వేసి పట్టుకొని రా అన్నాడటండి. ఏం జరుగుతుందో చెప్పండి. పొద్దున్న రాగానే సురేష్ అన్న కొడుకు సాత్విక్ చిన్న ఈక పట్టుకొని ఉన్నాడు అన్నాడు. కాపరగాడు అడుగుతున్నా ఏంటి అది, మనకి ఏం తెలియదు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదండి, అంతే కదా. ఈ గాలికి ఎగిరిపోయి ఎక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి ఒకటి ఇక్కడ పడిందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు మనం పోయి చూసామనుకోండి, ఈ గంటలో అది ఇంకెక్కడికి పోతుందో మనకే తెలియదు. దొరకడం సంగతి తర్వాత, వెళ్ళిపోయిందండి, ఎగిరిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మనం మోపిన నింద ప్రియమైన వాళ్ళ పాస్ అయిపోయిందండి. తీసుకురాలేం, ఇక ఆగిపోతుంది అనుకుంటారు, అది పోతూనే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. నాకు చెప్పడం సులువుగానే ఉంది, కానీ అందులో నన్ను పెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది కూడానండి. నేను కూడా ఇప్పుడు నేను ఎక్కువగా చెప్పుకుంటూ అంటాను, సమయం వచ్చినప్పుడు మా కుటుంబంలో కూడా అప్పుడప్పుడు చెప్పే మాట ప్రియమైన వాళ్ళారా, మన దగ్గరకు వచ్చే సమాచారాన్ని అయితే మనం ఆపలేమండి, కానీ మన నుంచి వెళ్ళవలసిన సమాచారం ఎడల మన హక్కుదారులం ప్రియమైన వాళ్ళారా, అధికారులం కూడా ఆపొచ్చు, స్ప్రెడ్ చేయొచ్చు. నిజమండి చెప్తుంటాను. అది నన్ను బాగా ఆలోచింపజేసింది, నన్ను మార్చింది కూడా ప్రియమైన. నా దగ్గరకు వచ్చి దాన్ని నేను ఆపలేనండి, వింటుంటాను, చాలా వింటుంటాను. ఇది జరిగింది, అది జరిగింది, XYZ. బట్ నా నోటి నుంచి వెళ్ళాలంటే మాత్రం చాలా ఆలోచన పెట్టుకున్నాను ప్రియమైన. నాకు అర్థమైంది, దేవుని ఇంటిని తగలబెడుతున్నాను నేను. చిన్నవి కావు ప్రియమైన వాళ్ళ కొండెములు అనేటివి. ఆ పదాలు చూద్దామండి, కొన్ని ఇంకా చూద్దాం. సామెతల్లోనే కొన్ని ఇంట్రెస్టింగ్ రాయబడ్డాయి. మీరు చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని 13వ వాక్యం రైట్. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 11వ అధ్యాయం 13. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఇది మనకు ఎలా ఉంది అని అంటే, మేము చెప్పేది గుట్టే కదండి, ఎందుకు రాంగానే చెప్తున్నాం కదా. అయ్యి అగ్రి ప్రియమైన వాళ్ళారా. కానీ దానికి ముందున్న మాట ఏముందో దాని తర్వాత ఉన్న మాట ఏంటో తెలుసా? కింద వెంటనే అన్నాడండి. కింద అన్న మాట ఏంటంటే, నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతిని దాచును. అదే గుట్టు గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇలా చదవన దాన్ని, నమ్మకమైన స్వభావం కలిగిన వాడు గుట్టును దాచును. అదే సందర్భానుసారంగా చదివితే. కానీ కొండగాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ సంగతి పట్ల ఎవరున్నారు. ఓకేనండి, మీరు గెయిన్ చేసుకున్నారు, నేను కూడా గెయిన్ చేసుకున్నాను. గెయిన్ చేయలేదని నేనేమన్నాను ప్రియమైన. ఆ క్షణానికి ఒక మన సెల్ఫ్ ప్లీజింగ్ ఒకటి ఉండేది లోపల, మనల్ని మనం చాలా సంతోషపరుచుకున్నాను కాదనటం లేదు ప్రియమైన వాళ్ళ. కానీ మనం నష్టపరిచింది ఎవరని నాకు అర్థమైంది ఏంటంటే, నిశ్చయంగా మీరు ఆలోచించండి, ఒకరి ఇంటిని మనం తగలబెడుతున్నాము. నేను కాదు కదా ఉండేదని మీకు అనిపిస్తుండొచ్చు. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడండి అటు వారిని. ఐ థింక్ అది సామెతలోనే ఉంటుంది అనుకుంటానండి. అంటే ప్రభు ఏమంటాడు అని అంటే, రైట్ చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయంలోనికి మీరు వస్తే, 25వ అధ్యాయం 9-10 వాక్యాలు మీరు చూడండి ప్లీజ్. 9-10 వాక్యములు. నీ పొరుగువానితో నీవు వాద్యమాడవచ్చును కానీ పరును గుట్టి బయట పెట్టకము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అయ్యో, ఇది చాలా అండి, నన్ను అయితే ఎంత మార్చిందో ఈ వాక్యం. నేను చదివిన రిఫరెన్స్ మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? బయట పెట్టకు. నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పుకుంటానండి, నన్ను పెట్టుకోండి. నాకు ఒక సంగతి తెలిసింది, సమ్ అనే ఎక్స్ పర్సన్ గురించి.
సీక్రెట్. నాకేమనిపించింది అంటే ఫలానానికి చెప్తే బాగుంటుంది అనిపించింది, చెప్పేశాను. చెప్పినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటో తెలుసా? నేను ఈ ఇన్ఫర్మేషన్ అతను చెప్పానంటే నేను ఇతని దృష్టిలో బాగా హైలైట్ అవుతాను, నేను ఎవరి గురించి అయితే అది సీక్రెట్ రివీల్ చేశానో అతను బాగా డిఫైమ్ అయిపోతాడని నా ఎక్స్పెక్టేషన్ ఉండే. కానీ దేవుడు చెప్పిన ఈ మాట ఎంత అద్భుతంగా రాయబడింది అని అంటే, ప్రభు అన్నాడంటే విన్నోడి దృష్టికి నువ్వే మూర్ఖుడు అయిపోతావు. అదే ఉందండి, మీరు చూడండి, మళ్ళీ చూడండి ప్లీజ్. 25:10 చూడండి. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. నిజం అండి, జరుగుతుంది తెలుసా? లేకపోతే ఎందుకు దేవుడు చెప్తాడండి మనతో? నిశ్చయముగా జరుగుతుంది ప్రియమైన వాళ్ళారా. మేబీ లేట్ అవుతుండొచ్చు అంతే, అపాయింటెడ్ టైం వేరే అయి ఉండొచ్చు. ఎందుకే మాట అంటున్నానంటే వానిల్లు తగలబెట్టాం, మన ఇల్లు కూడా తగలబడిపోతుంది ప్రియమైన వాళ్ళారా. ప్రభు అన్నమాట, నువ్వు ఎట్టి కొలతతో కొలుతావో రిమెంబర్ దిస్ అంతే. ఇంకా అట్టి కొలతతో నీకు ఖచ్చితంగా కొలబడుతుంది. మనం ఏం చేస్తామంటేనండి, పర్సనల్గా ఇది చాలా నన్ను బాగా ఎఫెక్ట్ చేసింది కనుకనే ఈ వర్తమానం మీతో మాట్లాడతాం. మనం ఏం చేస్తామంటే, నా స్పిరిచువల్ లైఫ్కి దీనికి నేను కలవనిస్తలేను కదా. మనం సండే మంచి అంటే ఫేర్ అండ్ హెల్తీ క్రిస్టియన్గా ఉండొచ్చండి. సండే వరకు, మండే టు సాటర్డే ప్రియమైన వాళ్ళారా, మన ఇంటిని మనం కాలబెట్టుకునే పనిలో మనం చాలా బిజీగా ఉంటున్నాం అని అర్థం. ఇంకోవైపు వెరీ సింపుల్ అండి. ఇంత కష్టపడి ఏం చేస్తున్నాం తెలుసా? కాలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. దేవుని కనికరం దొరికండి, మనం అంటించగానే ఆర్పుతున్నాడు అనుకోండి, ఓకే ప్రభు నువ్వు కుడి పక్కకు ఆర్పేసావు, నేను ఎడం పక్కకు కాలబెడతాను. ఒకవేళ అక్కడ కూడా ఆర్పే, ఓకే ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి? 4 మెయిన్ డైరెక్షన్స్, 4 సబ్ డైరెక్షన్స్, మొత్తం 8 డైరెక్షన్స్ కదా. అవకాశం దొరుకుతాయి ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ, ఏదంటే అది. దాని అర్థం ప్రియమైన, ఓకే ఈ బ్రదర్ దగ్గర ఫెయిల్ అయిందంటే ఇంకొక బ్రదర్ని చూజ్ చేసుకుంటాను. ఓకే ఆ సిస్టర్ దగ్గర ఫెయిల్ అయిందంటే ఇంకొక సిస్టర్ని చూజ్ చేసుకుంటాను. ఎంతమంది దగ్గర ఎన్ని లేవు విషయాలు. వెరీ సీరియస్ అండి నేను మీతో మాట్లాడుతున్నది. ప్రభువు ఈ స్వభావము కోరుకొనుట లేదు ప్రియమైన వాళ్ళారా. ఇది రక్షణ జీవితమును ఎంత మసకబారుస్తుంది అని అంటే ప్రభుకు చాలా దూరం చేస్తుందండి. ఇంకోటి వాక్యాలు కూడా చదవాలండి, అవి కూడా గుర్తు చేసుకోవడం మంచిది, సందర్భం వచ్చింది కనుక. ఐ థింక్ మీరు ఈ మాట చూడగలిగితే కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము. చిన్నపాటి శాపమేనంటే ఇది. 11వ వాక్యం చూడండి ప్లీజ్. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, కొండములాడువారు భూమి మీద స్థిరపడకుందురు గాక. ఆమె అనాలండి సంఘం అంతా దీన్ని. తెలుసా ఎంత కఠినమైన మాట ప్రభుజు. కొండములు చెప్పువారందరూ భూమి మీద స్థిరపడకుందురు గాక. గాక వాడికి బైబిల్లో చాలా ఒక ప్రత్యేకమైన స్థానం కనపడుతుందండి. నిజం, ఒక విధంగా ఆమెనన్న వాడితో సంబరం చేయొచ్చండి. మారదండి దేవుడు చెప్పాడు అని అంటే. కింద ఇంకొక మాట కూడా అన్నాడు, ఆపత్తు బలత్కారమును తరిమి వారిని పడద్రోయును గాక. మనల్ని నిశ్చయంగా ఈ మాటలు ఆలోచింప చేయాలి ప్రియమైన. మన నోటికి అదుపు లేదు అని అంటే అదుపు చేయడం మనం సాధన చేద్దాం. నేను నా నోటికి కత్తి పెట్టుకొని ఉన్నాను అంటాడు ఒక భక్తుడు. ఏమి చేయదును, అయ్యో ఇంత దుష్టమైన ఈ నాలుకకు నేనేమి చేయదును, దీన్ని తంగిడు నిప్పులలో వేసి కాల్చినట్ల దీనికి మేలు. ఇది నాకు చాలా అభ్యంతరకరణంగా ఉన్నది. ఈవెన్ నూతన నిబంధనలో కూడా మనం చదివిన లేఖన భాగంలో ఉన్నటువంటి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో కూడా అది అక్కడి నుంచి తీసుకెళ్ళి 4వ అధ్యాయంలో రాస్తాడండి. 4 గురించే చెప్తాడు అక్కడ కూడా. మన నోటి మాట గురించే చెప్తాడండి అక్కడ కూడా. అన్నది అండి తగలబెడుతుందనే మాట్లాడాడండి అక్కడ కూడా. తగలబెడుతుందనే మాట్లాడి ఉన్నాడు. నిజం, ఈరోజు ప్రారంభ ప్రార్థనలో వినపడిన పదం కూడా అదే ప్రియమైన వాళ్ళ. ఇదే నోటితో మేము శపించి ఉన్నాం, ఇదే నోటితో దీవించి ఉన్నాం, ఇవే సాగిస్తున్నాం. ఎంతకాలం ఈ మసక? మనలో ఉన్న వెలుగును మన అద్దము మసక బార్చుకొని బయటికి రానివ్వకుండా చేసుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారు. యాకోబు పత్రికలోనికి మీరు వస్తే మనం చదువుకున్న మాట ఏమైనా మాట్లాడుతుందో చూడండి ప్లీజ్. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. లిటరల్గా అండి ఫస్ట్ స్టేట్మెంట్ చదివితే నిజం అనిపిస్తుంది. నిజంగా పోరాటం అండి. అప్పుడప్పుడు జోక్స్ రాస్తుంటారు, ఒక సంగతి తెలియగానే అమ్మ ఇది ఉబ్బిపోతుంది ఎవరికొకరు చెప్పాలంటుంటారు కదా. అట్లా అయిపోయిందండి నేచర్. ఇప్పుడు ఒకటి తెలిసింది, ఇప్పుడు ఎవరికొకరు చెప్పకపోతే మా కడుపు ఉబ్బిపోతుంది. జోక్స్లో రాస్తుంటారు కదండి, అలానే ఉన్నామేమో.
ఎందుకంటే ఆ మాట, మీలో యుద్ధంలో పోరాటంలో మీ అవయవంలో కలుగు భోగేచ్చలు అవి. ఏం చేశాను ప్రభు అంత తప్పు? చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక మాట అంటుంటాడు కిందికి వచ్చేసరికి 11 నుంచి చూడండి. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకండి. ఉన్నప్పుడు అసలు మాట్లాడవండి, ఉన్నప్పుడు అసలు మాట్లాడడం. ఎప్పుడు మాట్లాడదాం? లేనప్పుడే. ఒకనికి విరోధంగా ఒకరు మాట్లాడుకోకండి. మీరు ఎలా ఉంటుంది చెప్పండి? మీ చేయి ఇంకొక చేయిని కొడుతుంటే, మధ్యలో దొంగలు వచ్చాయి కనుక కొడుతున్నాను అనకండి. అది కాదు ఇక్కడ రీజన్. నేను చెప్పనా అండి, తన దేహమును గాయపరుచుకునేవాడిని ఏమనుకుంటామో తెలుసా? మతి స్థిమితము లేనివాడు ప్రియమైన వాళ్ళారా. తెలీదు తనకి, అంతే కదా, వాళ్ళే కదా. కొన్నిసార్లు ఎందుకు చేసుకుంటారో వాళ్ళకి తెలియదండి. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం ఎంత పెద్ద ఇబ్బందో తెలుసా తల్లిదండ్రులకు. నేను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు చాలా బాధేసింది ప్రియమైన వాళ్ళారా. మా ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి వస్తున్నప్పుడు బస్సులో వస్తున్నాను. చాలా హైట్ ఉన్నాడండి, నాకన్నా హైట్ ఉన్నాడు, చాలా పెద్దగా ఉన్నాడు. డిజేబుల్డ్ పర్సన్ అనమాట, మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, మానసికంగా ఎదగలేదు. ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే అతన్నేమో వద్దురా బాబును ఈ అంటే ఎంట్రన్స్ దగ్గర ఉండకు, లోపల పోని కండక్టర్ నేడుతున్నాడు, వాళ్ళ మదర్ నేడుతున్నాడు. అతను మంకి పొట్ట ఎట్లున్నాయంటే పైన రాడ్డు పట్టుకున్నాడు, సైడ్ రాడ్డు పట్టుకున్నాడు. నేను ఇక్కడ నుంచి కదలనంటే అంటున్నాడండి. బ్రేక్ వేసిన ప్రతిసారి ముందుకు తూలిపోయి ఇంకొక వాళ్ళ మీద పడుతున్నాడు. ఆ తల్లి చెప్పుకోవాల్సి వస్తుంది, అమ్మ వాడు మానసికంగా ఎదగడు, మీరు ఏమనుకోకండి, వాడికి ఏం తెలియదు. అలానే ఇంత ఇబ్బంది ఎందుకు, లోపల పోనంటాడండి. నిజంగా ఆ స్టేట్ని చూస్తే అలాంటి స్థితిలో చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుంది, అతనికి మనసు ఎదగలేదు, మెదడు ఎదగలేదు. నిజమండి. మనము ఒక సహోదరుని గురించి మనం విరోధముగా మాట్లాడుకుంటున్నామంటే ఆత్మీయంగా మానసికంగా ఎదగని వారం ప్రియమైన వాళ్ళారు. మనం అంగీకరించండి ప్లీజ్. ప్రభు కూడా అది తగదు మనకు. చదువుదామండి కిందకి ఎంత చక్కగా రాస్తున్నాడో. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నువ్వు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినేడలా ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతి. నెరవేర్చకుండా ఇంత చేసిన తప్పు దేనివల్ల అంటే సహోదరుని గురించి విరోధంగా మాట్లాడినందుకు ఇంత వచ్చిందట పరిస్థితి. కింద అంటాడు ప్రియమైన, అది దేవుని పని, దాంట్లోకి నువ్వు రాకు అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. సో ఇప్పటి వరకు మీతో పంచుకున్న దాంట్లో స్థిరంగా మీతో ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవుడు మనల్ని వెలుగుతో నింపి ఉన్నాడు. ఈ వెలుగును మన ద్వారా బయటికి చూపించే విషయంలో దీన్ని మసకపరచొద్దు ప్రియమైన వాళ్ళారా. మన ఆ బుడ్డి, ఆ దీపమును మరింతగా వెలుగును బయటికి పంపించేంత తెల్లగా మనం కాపాడుకోవాలి. అందుకోసం వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు, వాక్యమును వినిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు వాక్యం ద్వారా అంటే, మనకు అంటినటువంటి ఆ మసకబారుతుంది కదా మసితో, ప్రతి వారము శుద్ధి చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు అలాంటి ఒక మసకబారినది ఏమిటి అని అంటే, మనం ఇతరుల గురించి చెబుతున్నటువంటి చాడీలు, అపవాదులు, నిందలు. దాన్ని దేవుడు ఎంత సీరియస్గా చూపిస్తున్నాడు అంటే అంగీకరించగలిగితే, మీరు నా ఇంటిని తగలబెడుతున్నారు. ఒక సహోదరుని మీద మీరు మోపుతున్న నిందలను బట్టి, వారికి విరోధముగా మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి, మీ బ్యాక్ బైటింగ్, వెనక మాట్లాడే మాటలను బట్టి మీరు నిశ్చయముగా నా నివాసమును తగలబెడుతున్నారు. మీరు నేను దీవిస్తాను అనుకుంటున్నారా? దీవించను. శాపములు ప్రకటించిన మాటలు, వాడు భూమి మీద స్థిరపడకుండును గాక, ఆపత్కాలమందు వానికి సహాయమే దొరకకుండును గాక. దేవుడు మనల్ని క్షమించాలి ప్రియమైన వాళ్ళ మాటలు వినబడుతున్నప్పుడు. తొందరగా కడుపులోనికి వెళ్ళనివ్వకండి. వింటున్నప్పుడు చాలా ఇయర్ ప్లీజింగ్గా ఉంటాయండి, చెవికి ఇంపుగా ఉంటాయి, మనసుకు పులకింత వస్తుంది. అయ్యో ఇన్ని రోజులు ఇంత సిన్సియర్ బిలీవర్ అనుకున్నాను, అమ్మ ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇది వినడానికి. అయ్యో లేరనుకోవద్దు మీరు, మనమే అది. నిశ్చయం. ఇక్కడ ప్రభు అంటున్నాడు వద్దు. ఇదంతా ఒక వైపు అండి, మీకు చాలా సెన్సిటివ్గా మాట్లాడాను. కానీ నూతన నిబంధనలు ఇంకొక పోర్షన్ చూస్తే చాలా బాధేసిందండి. ఒక ఆత్మీయ సహోదరునిగా చర్చ్లో ఉన్నటువంటి సిస్టర్స్ని, నిజంగా మహిళలైన మిమ్మల్ని అందరినీ క్షమించమని ముందే కోరుతున్నాను. నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే మాట చాలా కఠినంగా ఉంటుంది మీకు. నిజంగా మళ్ళీ చెబుతున్నాను, నన్ను క్షమించండి. వ్యక్తిగతమైన ఉద్దేశంతో చెబుతున్న మాటే కానే కాదు. బైబిల్లో దేవుడు ఒక స్త్రీకి ఒక ప్రత్యేకమైన టైటిల్ చెప్పి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. ఉమెన్లు చాలామంది వినేసి ఉన్నారు. సామెతలు 14 కావచ్చు, సామెతలు 28 కావచ్చు. ఏంటి చెప్పండి, అక్కడ ఏముంది మీకోసం? ఏముంది చెప్పండి, చెప్పాలి ఇప్పుడు మీకు క్విజ్ అనమాట. సామెతలు 14:1 స్త్రీల కోసం ఏమున్నది మాట? ఓపెన్ చేస్తారా బైబిల్ని?
చేయండి, చేసి చూడండి ఏముంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. అగ్రి చేస్తున్నారు కదా, మీకోసమే ఉన్నమాట అది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. స్థిరంగా గుర్తుపెట్టుకున్నమాట ప్లీజ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక కొత్త అర్థంతో మీతో మాట్లాడాను. కొండెము అన్న పదానికి, కొండెం అంటే మీతో ఏం చెప్పాను, ఇంటిని తగలబెట్టుట అన్న అర్థం కూడా వస్తుందని మీతో చెప్పినాను. ఇప్పుడు చూడండి, బైబిల్లో ఒక 2 పోర్షన్స్ చూడండి. బైబిల్లో నిజంగా మీతో మాట్లాడాలి, మిమ్మల్ని గద్దించాలి, మిమ్మల్ని సరిచేయాలి కూడా మాటలు. ఇప్పుడు అండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ప్లీజ్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. న్యూ టెస్ట్మెంట్లో వెరీ ఫ్యూ అండి కొండెమును గురించి ఆ పదము వాడి రాసిన భాగములు, ఆ రాసిన ఫ్యూ ఎవరి గురించి ఉన్నాయి ఇప్పుడు మీరు చూడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం నుంచి 11. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును. ఫస్ట్ స్త్రీలతో చెప్తున్నాడు, మీరు కొండెములు చెప్పని వారుగా ఉండండి. రైట్, ఇక్కడ చేయబెట్టండి, వెంటనే పక్క పేజీ తిప్పండి, ఇంకొక లెటర్ కనపడుతుంది. ఏనది కాదు, తీతుది చూడండి. తీతు రాసిన పత్రిక, పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక. 2 times మెన్షన్ చేస్తే ఆ 2 సార్లు దేవుడు ఎవరి గురించి చెప్పాలనుకున్నాడు తెలుసా? ఎవరైతే ఇల్లు కట్టాలని చెప్పాడో ఆ స్త్రీ ఇంటిని తగలబెడుతుందట ప్రియమైన వాళ్ళరా. మాకు చాలా బాధ వేసిందండి నాకు నిజంగా. మీకు బాధ కలుగుతుందా? నిజంగా ఈ మాట మీ హృదయానికి చేరాలండి. చర్చ్లో ఉన్నటువంటి స్త్రీలకి, మీరు ఇల్లు కట్టు వారుగా ఉండాలి. మీరు ఓకే, అగ్రీ చేస్తానండి, సామెతలో ఉన్నది మీ భౌతికమైన ఇల్లు కావచ్చు, నేను అంగీకరిస్తాను. కానీ మీకు తెలుస్తుంది కదండి, ఒక ఇంటిని నిర్మించుకోవడంలో ఎంత ప్రయాసం ఉన్నది, ఎంత ఆలోచన ఉన్నది, ఎంత కనిపెట్టుకోవడం ఉన్నది, అన్నీ తెలుసు కదా మీకు. ఒకసారి దేవుని దగ్గరకు వచ్చి కూడా ఆలోచించి చూడండి ప్లీజ్. నిందలు మోపకండి, అపవాదులు మాట్లాడకండి, ఇతరుల గురించి చెడుగా వెనుకగా మాట్లాడేటువంటి దాంతో మీరు సంపాదించుకున్నది లేదు. మీకు బాగా అర్థమైన దాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యో, జ్ఞానవంతురాలుగా ఉన్న నువ్వు ఇంటిని కడతావు, కానీ సంఘంలో నువ్వు కొండెములు చెప్పుదానిగా కొండె కత్తగా నువ్వు ఉన్నట్లయితే. స్త్రీలతో మాట్లాడుతున్నాడు, వృద్ధ స్త్రీలను కూడా విడిచిపెట్టకుండా మాట్లాడుతున్నాడు ప్రియమైన ఆయన వారితో స్థిరంగా చెప్తున్నమాట. మీరు కొండె కత్తలుగా ఉండకండి, మీరు నా ఇంటిని తగలబెడుతున్నారు, నా ఇంటిని మీరు తగలబెడుతున్నారు. దీనికి ఉన్న ఏకైక రెమెడీ ఏమైనా ఉందంటే మన చేతుల్లో. నేను చెప్తున్నాను ప్రియమైన వాళ్ళ, మనుషులు మన ముందున్న కాలమందే కాదు, వారు మన మధ్య లేని ఈ కాలమందును మరీ ఎక్కువగా మన సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవడం దారి ప్రియమైన వాళ్ళారా. అంతేనండి, ఇంకా నేను అంతకుమించి ఇంకా మీకేం చెప్పదలుచుకోలేదు. నిజం, స్త్రీలు చెబుతున్న మాటలు మాత్రం అభిప్రాయమైన వాళ్ళారా, ఇవి కలిగి ప్రయోజనపడడానికి ఆస్కారమే లేదండి. నా సన్నిధిలో నివసించేవాడు దూరంగా ఉంటాడన్నాడండి ప్రభు. మనం కీర్తన 15 చదివినప్పుడు, ఆయన సన్నిధిలో నివసింపదగిన వాడెవడు, ఆయన గుడారంలో నివసింపదగిన వాడెవడు అని అక్కడ మాట్లాడుతున్న దగ్గర అలా ఉండేవాడట. తన సహోదరుని మీద నేరం మోపేవాడుగా ఉండడట, కొండెములు చెప్పేవాడుగా ఉండడట, అబద్ధములు కల్పించేవాడుగా ఉండడట. అలా ఒకవేళ పరిగెత్తినానండి, కూర్చుకున్నది ఏమన్నా ఉంది అన్నట్టు దేవుడు అన్నాడు, నా దగ్గర నుంచి శాపం తప్ప నీకు దీవెనే రాదు, పో, నువ్వు స్థిరపడకుందువుగాక, ఆపత్కాలం ముందు నీకు సహాయమే దొరకకుండునుగాక. ప్రభు నాకు అట్టి శాపములు వద్దు అని అంటే ప్రభు చూపించే మాట ఏంటో తెలుసా? నీ సొంత రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండు. చిన్న అటిట్యూడ్ అనుకుంటుండొచ్చు అని మనం, ఎంత డ్యామేజ్ ఉందో మీరు చూస్తున్నారా? నిజం ప్రియమైన వాళ్ళారా, ఫైర్ యాక్సిడెంట్స్ మీరు చూశారనుకోండి, ఇది ఒకటే చెప్పి ముగించేస్తాను. అనుభవం లేదు, ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదంటే అప్పుడప్పుడు యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, చూడండి. చాలా కష్టం అండి ఆర్పేయడం, చాలా కష్టం తెలుసా, చాలా కష్టం అండి. ఎంత పెద్ద వ్యవస్థ పనిచేయాలి అని అంటే, అప్పుడు అందరం ఒక 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే కొంచెం ఏమైనా ప్రయత్నం చేసేవారేమో, మొత్తం బూడిదైపోయింది. బాగా గుర్తుపెట్టుకుందాం. మీకు మాత్రమే చెప్తున్నమాట కదా, నాకు కూడా చెప్పు, బాగా గుర్తుపెట్టుకుందాం. ఏమాట అనంటే, మనం ఇంతకాలము తగలబెట్టింది చాలు, క్షమించమని అడుగుదామండి. అవకాశం ఇవ్వు దేవా, అవకాశం ఇవ్వు నాకు. మళ్ళీ ఏది మానుకుంటానంటే ఈ కొండె కత్తగా ఉన్నటువంటి స్వభావమును. వృద్ధ స్త్రీలలో ఇది బాగా కనపడుతుందండి. దేవుడు చెప్పాడు అని అంటే నిజం, అంతే. ఇంకా చూడబడి అనిపిస్తుంది ఎంత పెయిన్ఫుల్ అని.
ఇంటికి రాకపోతే బాగుండు అనిపిస్తుందని వీళ్ళు. అలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి ప్రియమైన. మన మధ్యనే ఉండరు, వాళ్ళ గురించి ఏదో చెప్తుంటారు. ఎవరు అడిగారు? ఓకే, అన్యుల మధ్య ఈ పరంపర సాగనివ్వండి, ఆ నడవడికను ఉండనివ్వండి. కానీ ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవ కుటుంబంలో నిజంగా తన జ్ఞానంతో ఇంటిని కట్టుకున్న అనుభవం ఎంత చక్కగా చూపించాలి ఆ వృద్ధ స్త్రీ. నిజంగా తన వెలుగుతో ఆ గృహంలోనికి వస్తే నిజంగా అప్పుడే తొలి అడుగుల్లో వెళ్తున్నటువంటి కుటుంబం ఎంత ఆశ్చర్యపోవాలంటే, అసలు ఎలా చేయగలవమ్మా ఇదంతా? లేకపోతే ఎలా చేయగలవు? అత్త లేకపోతే ఏదో ఒక బంధువు పెట్టండి మీరు, వాళ్ళకున్న దాన్ని ఎలా చేయగలరు? అసలు అంతమంది పిల్లలు, ఒకవైపు బంధువులు, నువ్వు నిజంగా ఇంటినంతా ఎలా నిర్మించుకో? ఆమె వెలుగు ఆ ఇంట్లో ఉన్నవారిని ఆశ్చర్యపరచాలండి కదా. కానీ జరుగుతుంది ఏంటో తెలుసా? అపవాదులు, నిందలు, బ్యాక్ బైటింగ్. ప్రియమైన వాళ్ళారా, మీకు అర్థమవుతుందా? ఒక ఇంటిని తగలబెడుతున్నారు తెలియకుండానే. దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారు దీని పట్ల. అందుకోసం ఆయన అంటున్నాడు, మనమే ఆయన ఇల్లండి, ఆయన కోసం ఉందాం ప్రియమైన వాళ్ళారా. ఆయన మనలో నివసించాలి అని అంటే, ముగించేస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి, ఆపేద్దాం ఇక దీన్ని. కొంచెం కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే విన్నది వినగానే వెంటనే ఇంకొకరికి పోవాలన్నటువంటి తాపత్రయం లోపల ఉంటుంది. ఒకటి తెలియగానే కష్టమే, నేను అంగీకరిస్తాను ప్రియమైన వాళ్ళారా. కానీ ప్రభువును సహాయం చేయమని అడిగితే ఆయనకు అసాధ్యమైంది అయితే ఏది లేదు కదా. అడిగే మనసు కావాలి. సో ఈ డే 1 నుంచి ఏం మొదలు పెడదామంటే, ఇక నేను దీన్ని ఆపడానికి నా మనసును సిద్ధం చేసుకుంటాను. కష్టమవుతున్నప్పుడు సహాయం అడుగుదాం ప్రియమైన వాళ్ళు. పరిశుద్ధ దేవా, నాకు సహాయం చెయ్యి, ఇది నా నుంచి బయటికి వెళ్ళకుండా దీన్ని అదిమి పట్టుకునేటువంటి శక్తిని నాకు ఇవ్వు. ఇవి చాలాసార్లు నోటి దాకా వస్తాయండి, కొన్నిసార్లు చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడు నోరు కట్టుకొని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ తీసుకొని, అసలు నేను ఎందుకు చెప్పాలనుకున్నాను, నేను తీసుకున్నటువంటి నా ఒడంబడికి ఎటుపోయింది, అసలు ఒక నిర్ణయం బలంగా ఒక ఫ్రాక్షన్ మూమెంట్లో మళ్ళీ ఒక్కసారి మనం రేటింగ్ చేసుకోగలిగితే, మళ్ళీ దేవుని సహాయం అడగలిగితే, ఆ తర్వాత చాలా సులువు అవుతుంది ప్రియమైన వాళ్ళారా. పెద్దగా మనల్ని బాధలు చేయవండి అవి, అంతా మనల్ని ఆరాట పెట్టవు. కమన్ చెప్పాలి అట్లా ఏముంచదండి. వారి గురించి ప్రార్థన చేసి మనసుకు వస్తాం మనం మళ్ళీ చివరికి. సంఘమైన మిమ్మల్ని అక్కడ కోరుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. ఎక్కడ కోరుకుంటున్నా అంటే, మీ సొంత రక్షణ, దేవుడు మీలో నింపిన వెలుగు మీరు అందరికీ చూపించేవారుగా ఉండాలని ఆశపడుతున్నాను నేను కూడా. దీన్ని మసక చేసేటువంటి ఒక లక్షణం మన ఏం కనపడుతుందంటే, నిందలు మోపే తత్వము, ఇతరుల గురించి అపవాదులు చెప్పేటువంటి స్వభావము. వారు లేనప్పుడు వారిని గురించి మాట్లాడేటువంటి, ఓకేనండి, గుడ్ మాట్లాడండి, మంచిదే, ప్రోత్సాహం మంచిదే. చెడు ఆపండి ప్రియమైన వాళ్ళారా, చెడు ఆపండి ప్లీజ్. దాని పర్యావసానము, దాని కాన్సిక్వెన్స్ ఎంత ఉంది అని అంటే, ఇంటిని తగలబెడుతుంది, దేవుని ఇల్లును కలబెడుతున్నాం. దాని నుంచి బయటికి రావడానికి దారి ఏమైనా కనపడుతుందంటే, నేను మీ మధ్య లేని ఈ కాలం అందు మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. సహాయం సరిపోవటం లేదా, కిందనే అంటాడు ఆ ఫిలిప్పీలో, మీరు తర్వాత చదువుకోండి. ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకు దేవుడేనట చేసేది మన యందు. ఇలా ఉండాలని ఈరోజు ఆశ కలిగించింది దేవుడే, రేపు శక్తినిచ్చి నిలబెట్టేది కూడా దేవుడే, నమ్మగలిగితే. అప్పుడు అన్నమాట అండి, కిందేమంటాడు తెలుసా, ఇప్పుడు మనం దేవుని కుమారులం. సరే ఒక్క మాటలు చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి కిందికి అలాగే మనం చదువుకోగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అక్కడ ఉన్న టైటిల్, మనము దేవుని కుమారుల మగునట్టు. అప్పుడు కనబడుతుంది ప్రియమైన వాళ్ళరా, నిజమండి వీళ్ళు దేవుని కుమారులు. ఎందుకు డిసైడ్ అయ్యి ఉండొచ్చు చెప్పండి? శిలువ మీద చూడగానే శతాధిపతి అనే వ్యక్తి, ఈయన దేవుని కుమారుడు, ఆయనలో కనపడిందండి వెలుగు. ఆయన ఆ రోజు ఏది ఆపలేకపోయిందండి, ఒక పెద్ద చీకటి కమ్మిందంట. ఆపింది అనుకుంటున్నారు, ఆ చీకటి ఆపలేదు ప్రియమైన వాళ్ళరా. ఆ వ్యక్తి గుర్తించాడు. మనల్ని కూడా సమాజం, ఈ ఒక్కర జనం గుర్తించాలి అంటే, మన వెలుగు బయటికి రావాలి అంటే, మనం చీకటి పరుస్తున్న ఈ నిందలు మోపే స్వభావం ఆపుదాం. మరి స్త్రీలైతే, పరిచర్య చేయు స్త్రీలైతే, వృద్ధ స్త్రీలైతే, వాళ్ళతో స్థిరంగా మాట్లాడాడు, వదలండి దాన్ని. ఇంటిని కట్టుట నేర్చుకున్న మీరు ఇంటిని తగలబెడుతున్నారు అని అంటే ఎంత బాధ ఆలోచించుకోవాలి మీరు వ్యక్తిగతంగా. ఒకవేళ మిమ్మల్ని నొప్పించుంటే నన్ను క్షమించండి పర్సనల్గా, బట్ నాకు చాలా బాధ అనిపించింది ప్రియమైన వాళ్ళరా. ఈ విధంగా వాక్యం ధ్యానించినప్పుడు ఇంత కీడు చేయడం ఏంటి నేను దేవునికి? మానేద్దాం.
మనది అంటే మనదాం ప్రియమైన వాళ్ళు. ప్రభువే తన శక్తియు తన ఆత్మీయ మనకు సమృద్ధిగా అనుగ్రహించి ఆయనలో మనల్ని అందరినీ స్థిరముగా కట్టునుగాక.